శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం. ఈ తత్వాన్ని మొత్తం కూడా దేవీ భాగవతం యొక్క సృష్టి, వర్ణన, తర్వాత వంశము, అనువంశము, వంశానుచరితము, ఇవన్నీ కూడా వ్యాసుల వారు జనమేజయుడికి అన్ని వివరిస్తూ ఉండగా చిట్ట చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంటుంది. ఈ మణిద్వీప వర్ణనతో వ్యాసుల వారు మణిద్వీపానికి వెళ్ళిపోయారు. ఇంకా ఇది చెప్పేసి అక్కడికి సమాప్తం చేసి వ్యాసుల వారు మణిద్వీపానికి వెళ్ళిపోతారు. దీని తర్వాత ఇంకా వ్యాసుల వారు ఏమీ రచించలేదు, కలం పట్టుకోలేదు. ఇంకా ఈ యొక్క మణిద్వీపముతోటి వ్యాసుల వారి రచనలన్నీ ముగిసాయని చెప్పేసి అని శాస్త్రవచనం. ఇప్పుడు మణిద్వీపములో దేవీ భాగవతంలోని 12వ స్కందములో 10వ అధ్యాయంలో ఈ యొక్క మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకం చదివే ముందు చక్కగా మనము ఇది మణిద్వీప వర్ణన ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి మనము జగదంబ అయినటువంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకొని ప్రారంభం చేద్దాం. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. మాణిక్య వీణాముబలాలయంతీం మజాలసామంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన జగన్మాత యొక్క నివాస క్షేత్రము శ్రీపురము, శ్రీచక్రపురము, శ్రీచక్రపీఠము, అదే మణిద్వీపము. ఆ మణిద్వీపానికి సంబంధించిన పూర్వపీఠికని మనము ఇతపూర్వము తెలుసుకున్నాం. ఇప్పుడు మధ్యమ పీఠిక అంటారు, అంటే ప్రధానమైనటువంటి అంశము. మనము ఏ అంశమునైనా సరే తెలుసుకోవడానికి దానికి పూర్వపీఠిక, మధ్యపీఠిక, ఉత్తర పీఠిక అని ఉంటాయి. అంటే దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎందుకు అనేటివన్నీ కూడా తెలుసుకొని ఆ తత్వమును ఎరిగి ఆ తత్వము యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవడం ఉత్తర పీఠిక. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం లోపలికి వచ్చాము. మణిద్వీప వర్ణన యొక్క అంశములో దేవీ భాగవతంకి సంబంధించిన 12వ స్కందములో 10వ అధ్యాయంలో ఈ యొక్క తత్వాన్ని మనకు ఉద్బోధన చేస్తారు వ్యాసుల వారు. బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్సయేవాస్తి యత్ర దేవీ విరాజితే. వ్యాస ఉవాచ. బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్సయేవాస్తి యత్ర దేవీ విరాజితే. ఎప్పుడైనా మీరు ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పురాణ పండితుడికి, అంటే పురాణ ప్రవచనం చేసేటువంటి వ్యక్తికి సంస్కృత వ్యాకరణం యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. కేవలము వ్యాఖ్యానాలు అంటే ఎవరో ఒకళ్ళు రాసినటువంటి భావములను చదివి చెప్పడము అనేటువంటిది పరిపూర్ణతకు సిద్ధించదు. పురాణ లక్షణములో సంస్కృత శ్లోకాలు స్పష్టంగా చదివి వాటికి సంబంధించిన అర్థము పూర్తిగా తను ఎరిగి ఉండాలి. అంటే వ్యాఖ్యానము లేకుండా తను తెలుసుకోగలగాలి. ఒకవేళ వ్యాఖ్యానం చదివినా ఆ వ్యాఖ్యానానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా డిస్క్రిమినేషన్ తెలియాలి. ఆ డిస్క్రిమినేషన్ కనుక తెలియకపోతే సో
రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సంస్కృత శ్లోకాలు కొన్నిటి వరకు చదివి తర్వాత జగన్మాత యొక్క తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గా జెన్యూన్గా ప్రమాణబద్ధంగా ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకోసం అంటే ఈ వీడియో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండొచ్చు, ఈ ఛానల్లో ఉండొచ్చు. ఎప్పుడు ఏ తరం వారు ఈ వీడియో చూసినా ఇక్కడ తప్పు అని ఉండకూడదు. అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే శ్లోకోక్తి పూర్వకంగా కొన్ని విషయాలు మీకు సంస్కృత ద్వారా సంస్కృతంలో, ఎందుకోసం అంటే మనకు సంస్కృత జ్ఞానం అర్థమైతేనే మనకి పూర్తిగా అవగాహన అనేది కుదురుతుంది. ఇక్కడ వ్యాసుల వారు ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే, బ్రహ్మలోకమునకు ఊర్ధ్వభాగములో సర్వలోకోస్తి యశ్రుత, సర్వలోకము అని ఒకటి చెప్పబడింది. యశ్రుత అంటే నేను కూడా విన్నాను అని చెప్తున్నారు. వ్యాసుల వారు ఏం చెప్తున్నారు, ఈ సర్వలోకం అనేది నేను కూడా ఒకప్పుడు విన్నాను అని చెప్తున్నారు. మణిద్వీప సయేవాస్తి, అదే మణిద్వీపము అని చెప్పేసని తెలుస్తుంది. దాని పేరేంటి అంటే మణిద్వీపము. యత్ర దేవీ విరాజతే, ఎక్కడైతే జగన్మాత అయినటువంటి అమ్మవారు విరాజింపబడుతుందో, ఎక్కడైతే అమ్మవారు ఆ యొక్క స్థానాన్ని పరిపుష్టిగా ఆ యొక్క స్థానాన్ని ఏలుతున్నారో, అంటే మహారాజ్ఞి తత్వస్వరూపంగా ఆ జగదంబ ఏ ప్రదేశాన్ని ఏలుతుందో, విరాజతే యత్ర దేవి విరాజతే, ఎక్కడైతే కనుక దేవి మహారాజ్ఞిలాగా రాచరికపు సేవలన్నీ కూడా అందుకుంటూ రాజ్ఞి అంటే జగన్మాత రాజ్ఞీ తత్వస్వరూపంగా విరాజిల్లుతున్నది. దానికి అది ఎక్కడ ఉంటుంది అంటే సర్వస్మాత్, దానికి సర్వలోకం అని పేరు. మణిద్వీపానికి ఇంకో పేరేంటి, సర్వలోకము అని పేరు. సర్వస్మాత్ అధికో యస్మాత్, సర్వలోక తతస్మృత, సర్వస్మాత్ అధికో యస్మాత్ అంటే సర్వస్మాత్ అధికో యస్మాత్ అంటే ఈ ప్రపంచంలో ఈ అనేక కోటి బ్రహ్మాండాలన్నిట్లో సర్వ అంటే అర్థం ఏమిటి, అన్ని, ఇది అది కాదు, అన్ని, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా సర్వస్మాత్ అధికో యస్మాత్, అన్నిటికన్నా ఇది అధికమైనటువంటిది, తక్కువ కానిది, అన్నిటికన్నా ఎక్కువైనటువంటి సర్వస్మాత్ అధికో యస్మాత్ సర్వలోక తతస్మృత. ఎందుకు సర్వలోకం అని చెప్పారు అంటే ఇది అన్ని లోకముల కన్నా గొప్పది, అన్ని లోకములకైనా పైన ఉంటుంది, అన్ని లోకముల కన్నా గొప్పది, అన్ని లోకములు కూడా దీని అందే ఉన్నవి కాబట్టి దీనికి సర్వలోకము అని చెప్పబడింది. పురా పరాంశయైవ అయం కల్పిత మనసేచ్ఛయ, పురా పరాంశయైవాయో అయం కల్పితో మనసేచ్ఛయ. పురా అంటే మునుపు, అది మునుపు అంటే ఎప్పుడు అంటే చెప్పలేం. సృష్టికి మొదలు అనేదే ఉండదు, ఆది అంతము ఉండదు. కాబట్టి ఇది నేను విన్నది ఏంటంటే పూర్వము జగన్మాత యొక్క కేవలము సంకల్పము చేత మనస్సులో ఇలా అనుకుంది అంతే, సంకల్పము చేత మాత్రమే సృష్టింపబడినటువంటిది. పురా పరాంశయైవ, పరాంశ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి అమ్మవారి యొక్క అంశ, పరాంశము యొక్క సంకల్పము చేత ఏవ అయం కల్పిత మనసేచ్ఛయ, మనస్సుతో కల్పింపజేసుకుంది. మనస్సుకు అంత గొప్ప శక్తి ఉంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, శబ్దశక్తి, స్మరణ శక్తి, ఈ 5 శక్తులు చాలా గొప్పనేటువంటి. అందులోపల 3 శక్తులు చాలా పెద్ద, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి ఫస్ట్, మొట్టమొదటిగా నీకు ఏం కావాలి అంటే నీ జీవితంలో నీకు ఇచ్ఛాశక్తి కావాలి. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, నువ్వేం చేద్దామనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏం సాధిద్దామనుకుంటున్నావు, దాన్ని నువ్వు మొట్టమొదటిగా నీ మనస్సులో నువ్వు రూపకల్పన చేసుకోవాలి కంప్లీట్గా. ఆ రూపకల్పన చేసుకోవడమే ఇచ్ఛాశక్తి. ఆ యొక్క ఇచ్ఛాశక్తి బలంగా తయారైపోవాలి, నీ మనస్సులో బలంగా తయారైతే అప్పుడు అది క్రియ లోపలికి వస్తుంది. ఆ క్రియ చేసేటప్పటికి సంబంధించిన దాని యొక్క జ్ఞానము నీకు ప్రస్ఫురింపజేస్తుంది. కాబట్టి ఏ సృష్టిలో ఏ కార్యక్రమం జరగాలన్నా సరే మొట్టమొదటిగా ప్రధానమైంది ఏంటి అంటే ఇచ్ఛాశక్తి. అమ్మవారు ఆ ఇచ్ఛాశక్తిని ప్రసాదించే జగన్మాత.
ఆ పరాంశయ దేవి అయినటువంటి జగన్మాత యొక్క ఇచ్ఛాశక్తి చేత మాత్రమే అలా తలుచుకుంది అమ్మవారు. నాకు నా మణిద్వీపము, నా యొక్క ఆవాస క్షేత్రం ఇలా ఉండాలని అమ్మ తలుచుకుంది. అలా మణిద్వీపం ప్రకాశించింది. అదే సర్వలోకము. అది జగన్మాత విరాజిల్లుతున్నటువంటి లోకము. సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః. సర్వాదౌ, సర్వ ఆదౌ అంటే అన్నిటికన్నా మొదలు, ప్రప్రథమైనటువంటిది, అగ్రగణ్యమైనటువంటిది. నిజవాసార్థం తాను ఉండడానికి, జగన్మాత తన యొక్క మూల ప్రకృతి తత్వము ఉండడానికి, ప్రకృత్యా మూలభూతయా, నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా, ప్రకృత్యా అంటే ప్రాకృతికంగా సహజంగా, మూలభూతయ అంటే ఆ జగన్మాత యొక్క మూలతత్వ స్వరూపమైనటువంటి ఆ యొక్క జగన్మాత చేత ఎలాంటి లోకమట అంటే కైలాసాత్ అధికో లోకం. మనకి ఆకాశములో ఆరుద్ర నక్షత్రము కనిపిస్తుంది. నేను ఎప్పుడైనా సడన్గా మిడ్ నైట్ ఎందుకోసమంటే నేను ఎప్పుడైనా సరే మీకు ఆరుద్ర నక్షత్రం చెప్తాను ఎక్కడ ఉంటుందో. మనకి మిథున రాశి మధ్య లగ్నంలో ఎప్పుడైతే ఉంటుందో, అంటే మిథున రాశి మధ్య లగ్నంలో ఉండడము అంటే అర్థం ఏంటంటే మేషలగ్నం ఎప్పుడైతే కనుక రాత్రిపూట మేషలగ్నం ఎప్పుడైతే ఉదయం అవుతుందో అప్పుడు మధ్యలో మనకి మిథున లగ్నం ఉంటుంది. అప్పుడు ఆకాశానికి మధ్యలో మనకి ఆరుద్ర నక్షత్రం కనిపిస్తుంది. లేదంటే మీరు ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున రాత్రిపూట చంద్రుడికి అటుపక్కన ఇటుపక్కన ఎక్కడైనా ఒక నక్షత్రం ఉంటుంది, తళతళ మెరుస్తూ ఉంటుంది. ఆరుద్ర ప్రవాళవత్ అని చెప్పేసి ఏక నక్షత్రము ప్రవాళములాగా మెరుస్తూ ఉంటుంది. ఆ నక్షత్రమే శివుడి యొక్క నక్షత్రము, అదే కైలాసలోకం. ఆ కైలాసలోకము దాన్ని ఆరుద్ర నక్షత్రం అంటారు. జగన్మాత యొక్క మణిద్వీప వర్ణంలో శ్రీ మహావిష్ణువుల వారు, బ్రహ్మదేవుల వారు, శివుల వారు ఈ ముగ్గురు కూడా చంటి పిల్లలు, ముగ్గురు చిన్నపిల్లలే చక్కగా విమానం ఎక్కి కూర్చున్నారు. విమానము బయలుదేరుతుంది. ఎక్కడికి బయలుదేరుతుందో తెలుసుకుందాం. విమానము ఎగురుతా ఉంది, వెళుతూ ఉంది. వీళ్ళు అటు ఇటు చూస్తున్నారు. కొన్ని బ్రహ్మాండాలు దాటిపోయాయి, అన్నీ దాటిపోతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అది చాలా చిన్నగా ఒక ఇసుక రేణంతో అయిపోయింది, మెరుస్తూ ఉంది. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు. అలా సమస్తమైన సృష్టి అనేక కోటి భువనభాండాలు ఉన్నాయి. వీళ్ళు ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ప్రయాణం చేస్తూ 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 ఉండగా ఒక మిల్క్ వే అంటే పాలపుంత వచ్చింది. ఆ గెలాక్సీ లోపలికి వెళ్ళిపోయారు, పాలపుంత లోపలికి వెళ్ళిపోయారు. వెళుతూ ఉంటే తళుకు మెరుస్తున్న నక్షత్రాలు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఆ ప్రదేశము వాళ్ళకి కనిపించట్లేదు. ఇంకా మొత్తము పాలపుంతలో ఉండిపోయారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, మనం ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి. ఇది వెళుతూనే ఉంది విమానం. ఇక చూస్తూ ఉండగా ఏమైంది అని అంటే కృష్ణబిలము, బ్లాక్ హోల్ నల్లగా వస్తుంది. ఇంకా ఆ నల్లటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఈ విమానము. ఇలా వీళ్ళు ఆ నల్లటి దాంట్లోకి వెళతారు. వెళ్ళగానే వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఇంకేం కనపడదు, మొత్తం చీకటి నల్లగా ఏమీ కనపడదు. ఇంకా అలా చూస్తూ ఉండగానే ఆ బ్లాక్ హోల్లో నుంచి వీళ్ళు బయటకు వచ్చేసరికి అద్భుతమైన శాటిలైట్ వ్యూ అనమాట. కింద 12 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశమానంగా స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఉంటాయి కదా, అట్లా ఫ్లడ్ లైట్ లాగా 12 ఆదిత్యులు లైట్ ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడికి ఈ ద్వీపం మీద శ్రీచక్రాకారంలో ఉంటుంది ద్వీపం. అది శ్రీచక్రము. మేరు శ్రీచక్రం చూసారా? మీకు ఇక్కడ పక్కన మీకు చూపిస్తారు, చూడండి. ఆ మేరు శ్రీచక్రం, ఆ మేరు శ్రీచక్రం ఎలా ఉందో అలాగా మేరు శ్రీచక్రము అలాంటిది మణిద్వీపం. పైకి చూస్తున్నారు, కింద తళతళ మెరుస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్ణంలో ఉంది, ఒక్కొక్క రంగులో ఉంది. అప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది, అప్పుడు తెల్లటి తెరుపులో కనిపిస్తుంది, అప్పుడు పసుపు రంగులో కనిపిస్తుంది, అప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. విచిత్ర రంగులు మారుతూ ఉందన్నమాట.
చూస్తున్నారు ఏదో ఉంది, అక్కడ ఎక్కడికో ఉంది, మనం అక్కడికి వెళుతున్నట్టున్నామని. మేఘాలన్నీ కూడా తొలబడుతున్నాయి. మేఘాలు తొలచబడుతూ ఉంటే కిందికి వెళుతూ ఉంటే ఇలాంటి విమానాలు అలా వస్తున్నాయి పోతున్నాయి. ఇంకా మొత్తం ట్రాఫిక్ అనమాట, ఈ విమానాల ట్రాఫిక్ కంప్లీట్గా. ఆ ట్రాఫిక్ మొత్తం కూడా ఇంత పెద్ద ట్రాఫిక్ ఏంటి అని చూస్తూ ఉంటే సేమ్ వీళ్ళ లాంటి మనుషులే, వీళ్ళ లాంటి త్రిమూర్తులే ఇంకా వేరే విమానంలో తిరిగి వస్తూ ఉన్నారు. కొంతమంది వెనక ఉన్నారు, అన్ని లైన్లో ఉన్నాయన్నమాట. వీళ్ళు ఆ ట్రాఫిక్లో పడిపోయారు. వెనక్కి చూస్తే సేమ్ ఇట్లాంటి విమానాలే, సేమ్ అలాంటి నువ్వు అక్కడ ఉన్నావేంటి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని ఒకళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు. అంటే అక్కడ సేమ్ విష్ణు పరమాత్ముడే. అలా కొంతమంది కోటి విష్ణువులు అందరూ కూడా ఆ విమానంలో ట్రావెల్ చేసి వచ్చారు. అంటే ఎన్నో కోట్ల భువనభాండాలు ఉన్నాయి, ఎన్నో కోట్ల సృష్టులు ఉన్నాయి. ప్రతి భువనభాండాలన్నిటి కూడా త్రిమూర్తులు, అధిష్టాన దేవతలు. అంటే ఒక్క విష్ణువు కాదు, కోట్ల మంది విష్ణువులు, కోట్ల మంది బ్రహ్మలు, కోట్ల మంది శివులు, రుద్రులు అందరూ విమానంలో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళ ట్రాఫిక్లో ఉన్నారు. అలా కింద చూస్తూ ఉంటే చక్కగా హంసలు ఎగురుకుంటూ వెళుతున్నాయి. రకరకాలైన పక్షులు, రకరకాలైనటువంటి వృక్షములు, అద్భుతమైన సుగంధభరితమైన వాసనలు. కింద మొత్తం కూడా సముద్రం, అమృత సముద్రం. అది నీళ్ళ సముద్రం కాదు, అమృత సముద్రం. ఈ సముద్రంలో ఒక చెంబెడు అమృతం కోసమని దేవతలు, రాక్షసులు, త్రిమూర్తులు అందరూ కూడా కష్టపడి క్షీరసాగర మదనం చేస్తే వాళ్ళకి వచ్చింది ఎంత? ఓ చెంబెడు. ధన్వంతుల వారు ఒక చెంబెడు అమృతాన్ని తెచ్చిచ్చారు. ఇక్కడ అమృతం ఎంత ఉంది అని అంటే అమృత సాగరం, అన్లిమిటెడ్, దెర్ ఇస్ నో లిమిట్. అమృత సాగరం. అలాంటి అమృత సాగరం అద్భుతంగా ఉంది, ఆశ్చర్యపోతున్నారు. సో అలా వెళుతూ ఈ మణిద్వీపము యొక్క పైన ల్యాండింగ్ స్పేస్ ఉంటుంది అన్నమాట. ఆ ల్యాండింగ్ స్పేస్లో వెళ్ళి వీళ్ళు ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అవ్వగానే దిగారు ఈ ముగ్గురు. వీళ్ళు దిగుతూనే ఇక్కడ నుంచి ఇంకొక ముగ్గురు త్రిమూర్తులు ఇంకో విమానం ఎక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏంటి నవ్వుకుంటున్నారు. వీళ్ళు ఒకళ్ళు ముఖంలో చూసుకుంటున్నారు, మనం ఎక్కడికి వచ్చాం, నో టాక్స్, నథింగ్, ఏం లేవు అక్కడ. దిగి అలా వెళుతూ ఒక లేయర్ ఉంటుంది అనమాట. అంటే ఎంట్రన్స్ లేయర్, చింతామణి గృహం అంటారు దాన్ని. సో దానికి ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ లేయర్ లోపలికి వీళ్ళు కాళ్ళు పెట్టగానే వీళ్ళు ఆడవాళ్ళుగా మారిపోయారు. చూసుకున్నారు, ఏంటి మనం ఇలా మారిపోయామేంటి, ఇలా మారిపోయామేంటి అని ఒకళ్ళు చూసుకున్నారు. చూడగానే మనం ఇలా మారిపోయామా, సరే మళ్ళీ వెనక్కి వెళ్దామని మళ్ళీ లేయర్లో వెనక్కి వచ్చారు. మళ్ళీ పురుష రూపంలో ఉన్నారు. టక్కన మళ్ళీ లోపలికి వెళ్ళారు, మళ్ళీ ఆడ రూపంలోకి వచ్చారు. అలా లోపల రాగానే అక్కడ అమ్మవారి యొక్క పరిచారకులు లోపల రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. చక్కగా వీళ్ళు సౌందర్యవతులైనటువంటి స్వరూపములు ముగ్గురు కూడా బాలా త్రిపుర సుందరి తత్వ స్వరూపం లోపలికి చిన్నగా 8 సంవత్సరాల ఆడపిల్లలాగా మారిపోయారు. ముగ్గురు కూడా మంచిగా ముద్దుగా చక్కగా ముక్కు పోగు, తర్వాత ఇలా ఇది ముక్కుకైతే దారము, ఇది ఆభరణాలు ఉంటాయి, చక్కగా కమ్మలు, పైన పాపిట్లు, ఎంత అందంగా ముద్దుకుంటారో ముగ్గురు. ఒకరొకరు ముఖాలు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారనమాట. సిగ్గుపడుతూ అలా వెళుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి విష్ణువు, బ్రహ్మ, రుద్రులందరూ కూడా ఆ సభామండపంలో కూర్చొని ఉంటారు. వీళ్ళంతా సభామండపంలో వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అమ్మవారి దర్శనం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తూనే వీళ్ళందరినీ చూస్తూ ఇంతమంది ఎవరు అని చూస్తూ వేడుతున్నారు. అక్కడ గౌరీ కోటిలు అంటే పార్వతీదేవి కోటి మంది, పార్వతీదేవులు కోటి మంది, లక్షలు కోటి మంది సరస్వతులు ఉన్నారు. అలా వెళుతూ వీళ్ళందరినీ చూస్తూ ఆ చింతామణి గృహం యొక్క ముఖ్య ద్వారం లోపలికి వెళుతూ ఉంటే అక్కడ జగన్మాత లోపలికి వెళ్ళగానే శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు చక్కగా కూర్చొని ఉంటారు. అలా అమ్మవారు కూర్చొని ఉండగా వీళ్ళు వచ్చి అమ్మవారి యొక్క పాదమును పాదాలకి ఇలా నమస్కారం చేస్తూ ఉంటే ఆ పాదము యొక్క గోటి మీద చూస్తూ ఉంటేనే వీళ్ళకి మొత్తం కూడా సినిమా కనిపించేసింది. సృష్టి అంటే ఏంటి, స్థితి అంటే ఏంటి, లయం అంటే ఏంటి, వీళ్ళకి మొత్తం జ్ఞానం వచ్చేసింది. అందుకే మనకి లలితా సహస్రం చెప్తారు, శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక
అని అంటారు. అంటే ఈ సమస్తమైన వేదములు కలిగిన వేదములు అంటేనే జ్ఞానములు. ఈ సమస్త వేదమాతలు ఎవరైతే ఉన్నారో ఆ వేదమాతలు అమ్మవారి యొక్క పాదముల యొక్క పాదపద్మముల యొక్క పుప్పొడిని ఇలా తీసుకొని ఇలా ధరిస్తారన్నమాట. అదే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని అమ్మవారి అలాంటి మహాద్భుతమైన పాద పద్మముల యొక్క దర్శనం చేసుకున్నారు. వీళ్ళ జ్ఞానం వచ్చేసింది, పద్మముల యొక్క దర్శనం చేసుకుని జ్ఞానం వచ్చేసింది. అలా దర్శనం చేసుకున్నాయి, వీళ్ళకు పూర్తి జ్ఞానం వచ్చేసింది. బ్రహ్మదేవుడికి సృష్టి ఏం చెయ్యాలి, సృష్టి యొక్క తత్వం మీద మొత్తం తెలిసిపోయింది. విష్ణు పరమాత్ముడికి స్థితి ఏం చేయాలో తెలిసిపోయింది. శివుల వారికి లయం ఎలా చేయాలో తెలిసిపోయింది. అన్నీ తెలిసిపోయాయి వీళ్ళకి. తెలిసిపోయింగానే అలా అమ్మవారిని ఇలా చూశారనమాట. అప్పుడు జగన్మాత ఇలా ఒక్కసారి కన్ను జస్ట్ ఇలా ఒక్కసారి ఒక కన్ను, దీని అంటారు ట్రయాంగిల్ లుక్ అనమాట. యాంగిల్ లుక్లో ఇలా ఒక్కసారి వాళ్ళని చూసి ఒక చిన్న నవ్వు నవ్విందట, అంతే. అమ్మవారి యొక్క చూపు పడింది వాళ్ళ మీద, అంతే. వాళ్ళు ధన్యులైపోయారు. వాళ్ళు అమ్మవారి కళ్ళని చూశారు, ఆ చక్కని ముక్కుపోగు చూశారు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే సమస్తమైన తారలన్నిటిని కూడా, కాంతిని కూడా తిరస్కరించేటువంటి కాంతి. ఆ ముక్కు పొడుగు, అమ్మవారి యొక్క నవ్వు చూసి ఆనందం, అలా నవ్వి ఆనందంతో కంటి నిండా ఆనంద బాష్పాలతో తిరిగి వెళ్ళారు. అలా వెళుతున్నారు. వెళ్ళి బయటకు మళ్ళీ చింతామణి గృహం నుంచి బయటకు వచ్చేసరికి అప్పుడు శ్రీ మహావిష్ణువు 16 సంవత్సరాల యువకుడైపోయాడు. 4 చేతులు వచ్చేసాయి. సహస్ర బాహువులు అంటే సహస్ర బాహువులు వచ్చేసాయి. బ్రహ్మదేవుల వారు కూడా 16 సంవత్సరాల పిల్లవాడైపోయాడు. ఆయన శివుల వారు కూడా 16 సంవత్సరాల పిల్లవాడైపోయాడు. మీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సినిమా వాళ్ళు దరిద్రులు మనకి ఎప్పుడు కూడా మిస్గైడ్ చేస్తారు. బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, శివులు కారు కానీ ఈ ముగ్గురు కూడా నిత్య యవ్వనులే. బ్రహ్మదేవుడు ఎప్పుడు ముసలివాడు కాడు, ఇంత పెద్ద గడ్డం పెట్టి ఉండరు. బ్రహ్మదేవుడు నిత్య యవ్వనమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఎప్పుడు కూడా 16 సంవత్సరాల యుక్త వయసులోనే ఉంటారు. వీళ్ళకి వయసు అయిపోదు, వయసు మీరదు. వీళ్ళెప్పుడు నిత్య యవ్వనులు, గుర్తుపెట్టుకోండి. ఆ నిత్య యవ్వనంతో వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు మళ్ళీ విమానం ఎక్కేసారు, విమానం బయలుదేరింది. ఇప్పుడు వాళ్ళు అటు చూసేసరికి మళ్ళీ చంటి పిల్లలు, మళ్ళీ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ లైన్లో ట్రాఫిక్లో ఉన్నారనమాట. ఇప్పుడు వీళ్ళు రిటర్న్ వెళ్తున్నారు కదా, ట్రాఫిక్లో ఉన్నారు, చూస్తున్నారు. ఇలా ఇలా చేతులు ఊపుతుంటే అక్కడ వాళ్ళు కూడా చేతులు ఊపుతున్నారు. అంటే దే ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద క్రియేషన్ అండ్ ఇదైతే సృష్టి, స్థితి, లయ. ఈ నేర్చుకోవడానికి వీళ్ళందరూ వస్తున్నారు. ఎంతసేపు నేర్చుకుంటున్నారు వీళ్ళు తెలుసా మీకు? ఎంతసేపు నేర్చుకున్నారు? ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే అమ్మవారి పాదాలు ఇలా చూడగానే వాళ్ళ జ్ఞానం వచ్చేసింది. అమ్మవారి కంటి చూపు పడింది, వచ్చేసారు, అంతే. అమ్మవారు మాట్లాడింది లేదు, చెప్పింది లేదు, బద్దం పట్టుకునేది లేదు, కొట్టింది లేదు, ఏం లేవు, అసైన్మెంట్లు ఇచ్చినది ఏం లేదు. దర్శన మాత్రం చేత జ్ఞానం వచ్చేసింది. అమ్మవారి యొక్క కంటి చూపు యొక్క మహిమ తెలుసా మీకు అసలు? లలితా సహస్రంలో చెప్తారు, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అమ్మవారి యొక్క కంటి యొక్క చూపు యొక్క తత్వం. అంటే అమ్మవారు కనురెప్ప ఇలా వేసి ఇలా తీస్తే ఉన్మేష నిమిషోత్పన్న, ఉన్మేష నిమిష అంటే కనురెప్ప ఇలా వేసి ఇలా తీసే లోపల ఉత్పన్న భువన ఆవళి అంటే ఈ యొక్క సమస్తమైన భువన భాండాలన్నీ కూడా పుడతాయి. ఇన్ని భువన ఆవళి, ఉన్మేష నిమిష ఉత్పన్న భువనావళి. ఆవళి అంటే ఏంటి? క్రమము. ఇప్పుడు ఈ దండ ఉంది, దీన్ని ఆవళి అంటారు. రుద్రాక్ష ఆవళి అంటారు. అంటే ఈ రుద్రాక్షల యొక్క మాల, ఆవళి అంటే మాల. అలాంటివి పరిక్రమం జరిగిపోతున్నాయట. కొన్ని కోట్ల భువన భాండాలు పుడుతున్నాయి, నశిస్తున్నాయట. ఏంటి? ఒక కనురెప్ప ఇలా వేసేంత లోపల. అంటే కనురెప్ప చూశారు అంటే ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు జరిగిపోయి ఉంటాయి. అంత లోపల వీళ్ళని నేర్చేసుకున్నారు. వీళ్ళు వెళ్ళి
ఇంకా ఈ జగన్మాత, అందుకోసం ఎప్పుడు అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది, విష్ణు పరమాత్ముడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు, శివుల వారు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, బ్రహ్మదేవుల వారు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, వీళ్ళు ఎవరి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు అంటే ఈ జగన్మాత యొక్క శక్తి గురించి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈ దర్శన భాగ్యం మాకు లభించాలి, మాకు అప్పచెప్పిన పని మొత్తం కూడా మేము చేసుకొని వెళ్ళి మళ్ళీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు ఎప్పుడు మళ్ళీ ఆ జగన్మాత దర్శన భాగ్యం లభించాలి, మోక్షసిద్ధి కలిగించాలి, నిత్యము ఆ జగన్మాత యొక్క సన్నిధిలో ఉండాలి, ఆ జగన్మాత నిత్య దర్శన భాగ్యం లభించాలి, జగన్మాత యొక్క సాన్నిధ్యం మాకు దొరకాలి అని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తూనే ఉంటారు. అదే మనకి లలితా సహస్రనామంలో మొట్టమొదట్లో వస్తుంది. అది కూడా మీకు నేను చెప్తాను. అర్థమైందిగా? ఇలా వచ్చినటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ సమస్త సృష్టికి వాళ్ళు మూలకారకులు అవుతారు. అలా కొన్ని కల్పములు గడుస్తుంది, కొన్ని కల్పములు, కొన్ని యుగాలు, కొన్ని మన్వంతరాలు ఎన్నో గడుస్తూ ఉన్నాయి. మనం ఎక్కడో ఉన్నాం అంటే మీరు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి లేదంటే ఒక ఇసుక తిన్నెల నుంచి ఇసుక తీసుకొని ఒక పిడికెడు పట్టుకొని అందులోపల ఒక ఇసుక గింజ తీస్తే ఆ ఇసుక గింజని 1,00,000 మార్లు దాన్ని నానోపాటిక చేస్తే ఎంతనో మన భూమి అంత, ఈ సృష్టి అంత. ఆ సృష్టిలో మనం ఉన్నాం, మనం ఎక్కడో ఉన్నాం. ఎందుకు పనికిరాని, దేనికి చేతగాని ఏదో ఉండి ఒక చిన్నగా కిడ్నీలో స్టోన్ వస్తే తట్టుకోలేము, ఒక లివర్ ప్రాబ్లం వస్తే తట్టుకోలేము, ఒక చిన్న నొప్పి కలిగితే తట్టుకోలేము. మన శరీరమే మన ఆధీనంలో లేదు, మనం మాత్రం దేవుడు లేడు, దేవుడు ఎవరు అని అహంకారంతో విర్రవేగుతూ ఉంటాం. మణిద్వీపవర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం. కైలాసాదధికో లోకం అంటే కైలాసము కన్నా గొప్పనైనటువంటి లోకము. కైలాసం ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో మనం ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తే అదే కైలాసము, తళతళ మెరుస్తూ ఉంటుంది. చంద్రుడు ఏ రోజైతే కనుక ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడో ఆ రోజు మీరు ఆకాశంలో చంద్రుడి పక్కన ఉండేటువంటి ఈ తారను మీరు చూడవచ్చు. ఆ తారనే కైలాస లోకము. కైలాసాత్ అధికో, ఇది కైలాసము కన్నా, ఈ సర్వలోకం ఏదైతే ఉందో జగన్మాత యొక్క లోకము ఇది కైలాసం కన్నా గొప్పనైనటువంటిది. అలాగే విష్ణులోకమైనటువంటి వైకుంఠలోకం, వైకుంఠలోకముకైనా కూడా ఉత్తమమైనటువంటిది. వైకుంఠాదపి ఉత్తమ, వైకుంఠము కన్నా ఉత్తమమైనటువంటి లోకము. అంటే కైలాసము వైకుంఠములే చాలా అద్భుతమైన లోకాలు, ఆ లోకముల కన్నా గొప్పనైనటువంటి లోకము. ఈ వైకుంఠం ఎక్కడుంటుంది అని అంటే మీరు ఆకాశములో వెళ్ళి శ్రవణ నక్షత్రము రోజు చంద్రుడు ఏ రోజైతే కనుక శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు, సమాగమం అవుతున్నాడో, అంటే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది అని అంటారు కదా, అంటే ఆ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో ఉన్నట్టు లెక్క. ఆ రోజు ఆకాశంలో చంద్రుడు పక్కనే ఉండేటువంటి తార శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రమే వైకుంఠలోకము. వైకుంఠలోకం ఎక్కడో ఉండదు, మనం ఆకాశంలో కరెక్ట్గా శ్రవణ నక్షత్రాన్ని కనుక మనం చూస్తే అదే వైకుంఠలోకము. కాబట్టి శ్రవణ నక్షత్రము అదే వైకుంఠలోకము. తర్వాత ఇంకో లోకం ఏంటంటే గోలోకాదపి సర్వాత్మ సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత. తర్వాత గోలోకం అని కూడా ఉంటుందట. ఈ గోలోకం అనేది చాలా అద్భుతమైనటువంటి లోకం. ఇది పాలపుంతని గోలోకం అంటారు. గోలోకం అంటే ఏమిటి అంటే జగన్మాత సృష్టించినటువంటి కృష్ణలోకం అది గోలోకము. గో అంటే తెలుపు వర్ణం అని అర్థం. అయితే ఈ గోలోకము ఎక్కడ ఉంటుందంటే మిల్కీ వే మనకి ఏదైతే కనిపిస్తుందో అదే గోలోకం. వాస్తవంగా మీరు మీ యొక్క స్వచ్ఛమైనటువంటి కళ్ళతోటి మీరు పాలపుంత చూడాలి అని అంటే ఎక్కడ వెళితే మీరు పాలపుంత చూడగలుగుతారో తెలుసా మీకు? పూర్తిగా మీరు ఎప్పుడు చూడాలి అని చెప్తానంటే ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి, లేదంటే ఇప్పుడు కూడా వస్తుంది, కాకపోతే హేమంత ఋతువులో డిసెంబర్ కానీ, జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, లేదంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. మేలో అయితే కనుక మేబీ కనబడవచ్చు. ఎండాకాలము మీరు శ్రీశైలం అడవి లోపలికి వెళ్ళండి, రాత్రిపూట శ్రీశైలం అడవి లోపలికి వెళ్ళి అక్కడ ఉండండి. ఎక్కడైతే మీకు ఎక్కడ కూడా ఒక లైట్ కనబడకూడదు, అసలు లైట్ అనేది ఉండకూడదు. అంటే చుట్టూ మీకు ఒక
15 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ రేడియస్లో మీకు లైట్ అనేది ఉండకూడదు. అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. లేదంటే మీరు ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళండి, రాత్రిపూట వెళ్ళి చూడండి. నాకు తెలిసి శరదృతువులోనే మనకి ఇది శరదృతువు కానీ తర్వాత శిశిర ఋతువులోనే కనిపిస్తుంది. గ్రీష్మ ఋతువులో కనిపించడం కష్టము. నాకైతే మార్చిలో అనుకుంటా, నాకు గుర్తుంది, మార్చి లోపల కనిపించింది నాకు. శిశిర ఋతువుల్లోనే కనిపించింది నాకు. నేను వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళి చూశాను. నేను చాలా అద్భుతంగా పాలపుంత కనిపించింది. ఆనందమే ఆనందం. పాలపుంత చూడగలగాలి. మీకు విషయం తెలుసా, భగవంతుడు మనకి ఎంత అనుగ్రహించాడు అంటే, నీ కళ్ళకి శక్తి తగ్గింది అంటే నువ్వేం చేయాలంటే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వారానికి ఒక్కసారి రాత్రిపూట తప్పకుండా ఒక నక్షత్రాన్ని, ఏదైనా ఒక నక్షత్రాన్ని తీక్ష్ణంగా 10 నిమిషాల సేపు చూడాలి. ఆకాశం కన్నా తల పైకెత్తి నక్షత్రాలని చూడాలి మనం కంటితో. మనకి నక్షత్రం ఒక్కటే తళతళ మెరుస్తూ మంచి కనిపించింది అనుకో, మన కళ్ళు బాగున్నట్టు. నక్షత్రం రెండుగా చీలి రెండుగా కనిపించింది అనుకో, కళ్ళు ఇంకా పోతున్నాయి అని అర్థం. ఈ ఫోన్లు చూసి కళ్ళు పోతున్నాయి. సరే, ఇప్పుడు గోలోకాదపి సర్వస్మాత్ అంటే, ఇప్పుడు గోలోకం అంటే ఏంటో మనకు తెలుసుకున్నాం. సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత. గోలోకము, ఈ 3 లోకాలు చాలా ప్రధానమైనవి. గోలోకము, తర్వాత కైలాసము, తర్వాత బ్రహ్మలోకము. ఇందాక మనం బ్రహ్మలోకం అని కూడా తెలుసుకున్నాం. బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే ఈ 4 లోకాలు ఉంటాయి. రోహిణీ నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, తరువాత శ్రవణ నక్షత్రము, ఇది శతభిష నక్షత్రము. ఈ 4 నక్షత్రాలు 4 కోడలుగా ఉన్నట్టు ఉంటాయి. వీటికి పైనగా ఉంటుందట. అందుకోసమే గోలోకం అని ఎందుకు చెప్పారు అని అంటే, మనకి ఆ పాలపుంతనే మనకి మిల్కీ వే అంటారు. ఆ మిల్కీ వేలోనే గెలాక్సీ ఉంటుంది. అక్కడనే మనకి కృష్ణబిలం అనేది ఉంటుంది. ఆ కృష్ణబిలములోనే, ఆ కృష్ణబిలము దాటితేనే మనకి ఈ యొక్క సర్వలోకం అనేది కనిపిస్తుంది. అంటే ఏదైతే కనుక మనకి కంటికి కనిపిస్తున్నటువంటి యొక్క ఈ అంతరిక్షం ఏదైతే ఉందో, కంటికి పైన కనిపించేది ఆకాశం కాదు. ఆ ఆకాశం పైన ఉందానంటే రాంగ్. అది ఆకాశం ఎప్పుడు కనబడదు, ఆకాశం వినిపిస్తుంది. పైన కనిపించేదంతా కూడా అంతరిక్షము, ద్యులోకము. ఏమంటారు? ద్యులోకము అంటారు. ఆ ద్యులోకానికి పైన మొత్తము కూడా ఉండేదే ఈ లోకము. మన కళ్ళు ఎంత భగవంతుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడో మనకు తెలియదు. ఈ యొక్క సృష్టిలో కేవలము మనిషికి మాత్రమే నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ సృష్టిలో వేటికి, ఏ ప్రాణికి కూడా నక్షత్రాలు కనపడవు. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండేటువంటి యొక్క కాంతి పుంజములు, పదార్థములు మనిషికి మాత్రమే కనిపిస్తాయి. వేరే ఏ జీవ జంతువులకు కనబడవు. ఇది మనకి భరద్వాజ వైమానిక శాస్త్రంలోనే చెప్పబడింది. ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మన యొక్క గ్రంథాలలో చెప్పబడ్డాయి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, సర్వస్మాత్ గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత నతత్సమం లోకం నతత్సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్. అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క సర్వలోకానికి మించినటువంటి లోకము ఈ త్రిలోకములో, అంటే ఈ సమస్తమైన భువనభాండాల్లో ఎక్కడా లేదు. భూలోకము అంటే త్రిలోకాలు అంటే భూలోక, భువర్లోక, సువర్లోకం అంటే పైన లోకాలు, కింది లోకాలు, భూలోకాలు, ఏ లోకాలను మించినటువంటిది కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ. ఛత్రీభూతం అంటే ఇలా ఛత్రిలాగా ఉందట ఈ లోకము. ఏది? ఈ సమస్తమైన లోకాలన్నిటి కూడా ఛత్రిలాగా ఉందట. అందుకోసమనే ఈ లోకానికి, అమ్మవారి లోకానికి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే కృష్ణబిలము, బ్లాక్ హోల్. అందుకోసమే నాకస్య పృష్టం అభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం అని చెప్పేసి అని అంటారు.
ఆ నాకస్య పృష్ఠం అంటే నాకము అంటే ద్యులోకాలు, ఆ ద్యులోకములకు పృష్ఠం వెనక వైపు ఉంటుంది ఈ యొక్క వైష్ణవీదేవి యొక్క లోకము, జగన్మాత యొక్క లోకము అని అంటారు. ఆ కృష్ణ బిలములో నుంచి ట్రావెల్ చేసి ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతామో అంటే బియాండ్ ద టైం లిమిట్స్ అనమాట, అది ఆద్యంతములకు అతీతమైనటువంటిది జగన్మాత యొక్క లోకము. అలాంటి లోకము చత్రీభూతం త్రిజగతో, 3 జగత్తులకు త్రిభూతంగా ఉంటుంది. భవసంతాపనాశకం, ఎవరైతే కనుక ఈ మణిద్వీపాన్ని వింటారో స్మరించుకుంటారో వాళ్ళకి భవసంతాపనాశకం అంటే ఈ సంసారానికి సంబంధించిన భవము ఏదైతే ఉందో ఈ భవసాగరానికి సంబంధించిన సంతాపం మొత్తం కూడా నశిస్తుంది. ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాంతు సత్తమ, ఛాయాభూతం అంటే నీడలాగా ఉంటుందట. మనకి రాత్రిపూట ఎట్లాగైతే మనకి చీకటి ఎట్లాగైతే కనిపిస్తుందో అలా నీడలాగా ఉంటుంది. అదే బ్రహ్మాండానంతు సత్తమ, మొత్తం అన్నిటినీ నీడలాగా అది కవర్ చేస్తుంది అని చెప్పేసని. బహుయోజన విస్తీర్ణో గభీరస్తావదేవహి మణిద్వీపస్య పరితో వర్తతే తు సుధోదధి. బహుయోజన విస్తీర్ణో, ఎన్ని యోజనాలు అని చెప్పడానికి లేదు, అన్లిమిటెడ్ చెప్పడానికి, అన్కౌంట్లెస్. బహు అంటే కౌంట్లెస్, దాని యొక్క అంతము మనం చెప్పుకోలేం ఎక్కడుంది అనేది. బహుయోజన విస్తీర్ణము, అలా విస్తీర్ణంగా ఉంటుంది. అలా అంతే ఎత్తు కూడా ఉన్నటువంటి మణిద్వీపంకి చుట్టూ కూడా ఏముంటుందంట అంటే పరితః వర్తతే తు సుధోదధి, సుధ ఉదధి. సుధ అంటే అమృతము, అమృతము యొక్క సముద్రం ఉంటుంది. మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగ శతసంకుల రత్నచ్చావాలుకాయుక్తో జశశంక సమాకుల అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి 6 శ్లోకాలు మనం తెలుసుకోవాలి. ఈ 6 శ్లోకాలు తెలుసుకున్న తర్వాత ఇంకా సంస్కృత వ్యాఖ్యానం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను మీకు తెలుగులోనే చెప్తాను. మధ్యలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ అమ్మవారి యొక్క శ్లోకాలు చెప్తూ ముందుకు వెళతాను. ఇక ఇలాంటిది మణిద్వీపం. మణిద్వీపం యొక్క గొప్పతనాన్ని మనకి మొట్టమొదటిగా వ్యాసుల వారు ఇలా చెప్పారు. ఇక అక్కడ ప్రదేశాలు ఎలా ఉంటాయి, ఎంత రమణీయంగా ఉంటాయని చెప్తున్నారు. ఆ చుట్టూ కూడా అమృత సాగరం ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంటుంది, అది అమృతం యొక్క సముద్రం. మధ్యలో దగదగ కాంతులతోటి మణిద్వీపం ఉంటుంది. మేరు శ్రీచక్రం ఎలాగైతే ఉంటుందో అలాగే మణిద్వీపం ఉంటుంది. ఆ మేరు శ్రీచక్రాన్ని మీకు చూపుతూ నేను చివరిగా అమ్మవారి యొక్క మణిద్వీపం యొక్క మేరు శ్రీచక్రాన్ని పట్టుకొని నేను చెప్తాను. ఎందుకోసం అంటే షర్ట్ అది వేసుకొని మేరు శ్రీచక్రాన్ని నేను ముట్టను కాబట్టి మీకు చివరి ఎపిసోడ్లో నేను మణిద్వీపంని చూపిస్తాను. ఒకసారి మేరు శ్రీచక్రంకి మణిద్వీపం నేను చెప్పిన లోకాలకు దానికి అనుసంధానం ఎలాగో మీకు కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా ఉందట అంటే మణిద్వీపము 18 ప్రాకారాలతో కూడుకుంది. అంటే 18 గోడలు ఉంటాయి దానికి లోపలికి వెళ్ళాలి అని అంటే. ఆ 18 ప్రాకారాలతో కూడుకున్నటువంటిది అమ్మవారి యొక్క మణిద్వీపము. ఇది మొట్టమొదటి యొక్క ప్రాకారం ఎలా ఉంటుందంటే ఒడ్డు మొత్తం కూడా సముద్ర తీరం ఉంటుంది. ఆ సముద్ర తీరములో అసలు సముద్ర తీరం అంటే ఎలా ఉంటుంది, మనం ఎప్పుడైనా సముద్ర తీరం వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. సముద్ర తీరం ఎలా ఉంటుందో మనకు వెళితే తెలుస్తుంది. అంటే మొత్తం కూడా ఇసుక రేణువులు ఉంటాయి. మనం సముద్ర తీరంకి వెళ్తే అయితే మొత్తం ఇసుక ఉంటుంది, ఇంకేం ఉండవు, కంప్లీట్గా ఇసుక ఉంటుంది. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, పద్మరాగమణులు ఇట్లా మొత్తము కూడా మణులే ఉంటాయి తప్ప ఇంకా ఏమీ ఉండవు. అక్కడ ఇసుక అనేది ఉండదు, మొత్తము కూడా మణులే. నువ్వు కాలు పెడితే దగ్గర మెరుస్తూ ఉంటుంది. ఈ మణిద్వీపానికి చుట్టూ కూడా 12 ద్వాదశాదిత్యులు, కొంతమంది ఏమంటారంటే సహస్రాదిత్యులు, 1000 మంది సూర్యుళ్ళు రెగ్యులర్గా క్రాంతి అనేటువంటిది, అక్కడ చీకటి అనేది ఉండదు. అక్కడ మణిద్వీపంలో రాత్రి అనేది ఉండదు, నిత్యము వెలుగే ఉంటుంది. అక్కడ రాత్రి అనేది ఉండదు. అక్కడ ఉదయాస్తమాలు రాత్రులు ఉండవు, నిత్యము వెలుగులోనే ఉంటుంది మణిద్వీపం. అలా మణిద్వీపము దగదగ కాంతులతో మెరుస్తూ ఉంటుంది. అలా మెరుస్తున్నటువంటి మణిద్వీపములో ఒడ్డు ఆ తీరము ఎలా ఉంటుందంటే రత్నాలతో ఉంటుంది ఆ తీరం. అలా అక్కడికి ప్రయాణం చేస్తూ ఉండగా మొట్టమొదటి ప్రాకారము ఎలా ఉంటుందంటే ఇనుము ప్రాకారం ఉంటుందట. మొట్టమొదటి ప్రాకారం
అక్కడ ఉండేటువంటి చెట్లు ఎలా ఉంటాయంటే రత్నద్రుమ అంటారు, రత్నద్రుమములు అంటారు. అంటే ద్రుమ అంటే ఏంటి అంటే కర్ర, చెట్టు. రత్నద్రుమ చెట్లకన్నీ కూడా రత్నాలే ఉంటాయి. అక్కడ కర్ర అనేది ఉండదు, దగదగ మెరుస్తున్న రత్నాలే ఉంటాయి. చెట్టుకి పండ్లు ఉన్నాయనుకో, పళ్ళని తీస్తే ఆహారంతో పాటు రత్నాలు వెళ్తాయి. అందులో పళ్ళ గింజలు ఉండవు, గింజల్లో కూడా రత్నాలే ఉంటాయి. ఆ పళ్ళు కూడా దగదగ మెరుస్తున్నటువంటి పండ్లు ఉంటాయి. ఇది మీకు ఎందుకు ఇంత చక్కగా చెప్తున్నాను అంటే, దీన్ని ఈ డిజ్నీ వరల్డ్లో ఎవరో చదువుకొని ట్వింకర్ బెల్ అని, మీరు ఒక వీడియో ఉంటుంది, ట్వింకిల్ బెల్ అని కొడితే వస్తుంది. ఆ ట్వింకిల్ బెల్ చూస్తే తెలుస్తుంది. సేమ్ వీళ్ళు ఇదే చదివి అక్కడ చెట్లకి ఇదే కాన్సెప్ట్ తోటి తయారు చేశారు. ట్వింకిల్ బెల్ అని చూడండి మీరు. నేను చూస్తే నాకు అర్థం, ఓహో వీళ్ళు మణిద్వీపాన్ని కాపీ చేసినట్టున్నారని చెప్పి. సరే, ఈ విధంగా అమ్మవారి యొక్క లోకము ఆ ఇనుము యొక్క ప్రాకారం ఉంటుంది. ఇనుము ప్రాకారానికి ముందు ఏంటంటే దేవతలు. ఈ దేవతలందరూ కూడా ఇంద్రుళ్ళు, తర్వాత ఇంకెవరెవరో, ఇంకా అందరు దేవతలు. ఎవరెవరైతే కనుక వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చేసి వాళ్ళ అమ్మవారి మణిద్వీపంలో అమ్మవారి యొక్క అనుగ్రహము మణిద్వీప నివాసనం కావడానికి ఎవరెవరికి బ్లెస్సింగ్స్ దొరికాయో అలాంటి వారందరూ కూడా జీవములన్నీ కూడా అక్కడ కింద వెయిట్ చేస్తూ ఉంటారట. ఇంకా అమ్మవారి యొక్క లోపలికి వెళ్ళాలి, దర్శనంకి వెళ్ళాలని అక్కడ కోలాహలంగా ఉంటుందట. అరుస్తూ ఉంటారట. వాళ్ళ ఏనుగులు, సింహాలు, పులులు వాళ్ళ వాహనాల మీద వస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారట. ఆగండి, నిశ్శబ్దంగా ఉండండి, దర్శనానికి మేము పిలుస్తాము, ఆగండి, ఇంకా మీ టైం రాలేదు అని చెప్తున్నారట. అందరూ ఆ వెయిటింగ్లో ఉన్నారట. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ప్రతిఫలంగా మీరు తప్పకుండా లైక్ అనేది కొట్టాలి. ఎందుకోసమంటే అందరికీ మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం అదే. లైక్ అనేది తప్పకుండా కొట్టండి. అక్కడ లైక్ సింబల్ ఉంటుంది, లైక్ కొట్టండి. తర్వాత షేర్ కూడా చేయండి. వీడియోని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.